రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది సార్. ఎందుకంటే తను ఆడవాళ్ళకి ఆలోచించి తను ఉచిత బస్సులు పెట్టిండు, ఫ్రీ టికెట్లు పెట్టిండు. సామాన్యుల ఆడవాళ్ళకి, పేద ఆడవాళ్ళకి ఉచిత బస్సులు పెట్టిండ్రు. ఆ బస్సు తీసేయండి అని అందరూ అంటున్నారు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా అదే బస్సులో పోతున్నారు. ఫ్రీ అని తెలిసి కూడా అదే బస్సులో పోతున్నారు. తను రేషన్ కార్డులు ఇచ్చిండు ప్రతి కుటుంబానికి. మన కేసీఆర్ సార్ ఇవ్వలేడు. 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు కోసం నేను తిరిగిందాన్ని ఉన్నా. ఇప్పటి హయాంలో రేషన్ కార్డు వచ్చింది. మన ఈ సార్ హయాంలో రేషన్ కార్డు వచ్చింది. ఉచిత బస్సులు పెట్టిండ్రు, మంచి మంచి సౌకర్యాలు చేస్తున్నారు. ఇంకా కూడా అభివృద్ధి చేస్తామని మనకు మాట ఇచ్చిండ్రు. 2500 అన్నాడు, మహిళలకు స్కూటీ అన్నాడు, కాలేజ్ స్టూడెంట్స్ కి, అమ్మాయిలకి అవేం రాలేదు. ఓన్లీ ఫ్రీ బస్సు కూడా సరిపోతుందా మీకు? సార్ ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు సార్. మనం అనంగానే మూడేళ్ళు అవుతుంది సార్, మనం పుట్టంగానే పెరగం అనంగానే ఇది కాదు. ఒక్కొక్కటి మార్చుకోవాలి. ఒక్కొక్కటి తన ఒక స్టేట్ లెవెల్ లో చేస్తున్నాడు, ఒక్కొక్కటి దాని అభివృద్ధిని చేస్తున్నాడు సార్. ఒక్కొక్కటి చేసుకుంటా పోతుండు. తండ్రికి ఒకసారి అవకాశం ఇచ్చిర్రు, ఈ అవకాశాన్ని తను నిలబెట్టుకుంటాడు. ఇది మళ్ళీ సారే వస్తాడు. మనము కొన్ని వీడియోలు చూస్తున్నాం, ఊర్లలో ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, మీరు కూడా వినుంటారు. ఎందుకు తిడుతున్నారు సార్? ఒక్కొక్కరు మంచిగా చేస్తే ఎందుకు తిడుతున్నారు సార్? అంతకు ముందడుస్తుంది రాజకీయాలు నడుస్తున్నాయి, పెద్ద పెద్ద రాజకీయాలు నడుస్తున్నాయి, వాళ్ళని కూడా తిడుతున్నారు కదా సార్. మంచి అనేది ముందుంటది సార్ ప్రతిసారి ఏదైనా. సార్ తప్పకుండా న్యాయం కోసం పోరాడతారు, అది న్యాయం జరుగుతుంది సార్. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారమ్మా మీరు? అంటే కేసీఆర్ సార్ కూడా ఒకప్పుడు ఎన్నో అభివృద్ధులు చేశాడు. కాకపోతే వాళ్ళ మధ్యలో సమస్యలు అవి మనకు సంబంధం లేదు. కానీ ప్రజల పట్ల నేను ఆలోచించి మాట్లాడుతున్నా. ఫ్రీ బస్ పెట్టిండ్రు, ప్రతి ఒక్కటి ఫ్రీగానే చూస్తున్నారు. ఫ్రీ బస్ ఒకటి కాదు సార్, ఒక్కొక్కటి అభివృద్ధి చేస్తున్నారు. ఏది చేయలేరు, ఒక్కొక్కటి చెప్తున్నారు కదా. ఇప్పుడు మాట ఇచ్చిండ్రు కదా, మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు మాట ఇచ్చిండ్రు, దాన్ని నెరవేర్చుకుంటామని హామీలు కూడా ఇచ్చారు మనకి. అంటే కొన్ని ఇగో అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఇదే చెప్తున్నారు, మన ప్రజలకు నచ్చాలి, ప్రజలలో ఉండాలి. రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే చేస్తున్నారు, ఒక్కొక్కటైతే తను చేస్తున్నారు కదా. ఇల్లు కూలగొట్టడం తప్పు, ఇల్లు కూలగొట్టడం తప్పు. అది కూలగొట్టే ముందు ఆలోచించి వాళ్ళకు కూడా ఏదైనా హెల్ప్ చేయాలి మేడం. దీనికైతే ఎవరైనా ఖండిస్తారు. అవును, అది తప్పే మేడం. దానికంటూ ఒకటి వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి. పేద ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఏదైనా ఆలోచించి ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. మరి తప్పు కదా, మరి ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని మీరు? మేము ఎందుకంటే ఒక్కొక్కటి అభివృద్ధి చేస్తాం, మమ్మల్ని నమ్మండి. దీనికి కూడా మేము ఇంకా మీకు అవకాశం ఇస్తున్నాం అనగానే సరిపోదు, మమ్మల్ని కూడా ఒకసారి ఆలోచించండి అంటున్నారు కాబట్టి. మీరు ఎందుకు నమ్ముతున్నారు అంతగానం రేవంత్ రెడ్డి గారు? అంటే నేను చూస్తున్నా, ఈ రాజకీయం చూస్తున్నా, ఆ రాజకీయం చూస్తున్నా. మనము కేసీఆర్ సార్ బాగానే చేసిండు, కానీ కేసీఆర్ సార్ హయాంలో ఇంత రాలేదు మేడం. ఆడవాళ్ళకి అనేది ఎక్కడ కూడా మేము ఫ్రీ, ఆడవాళ్ళకి చాలా హక్కులు ఇప్పటికెళ్ళి అమలైనాయని నేను అనుకుంటున్నాను. బస్ ఇస్తేనే కాదు మేడం, ఒక రేషన్ కార్డు కోసము ఒక 10 సంవత్సరాల నుండి నేను ఎదురు చూసిన. అదే రేషన్ కార్డు వచ్చిందని మాకే కాదు, నాలాంటి పేద ప్రజలకు చాలా మందికి వచ్చింది రేషన్ కార్డు. రోడ్డు మీద పడుతున్నారు కదా, పేద ప్రజలకు అది వాళ్ళది చూసుకోవాలి మేడం, ఎందుకంటే మనకు సంబంధం లేని ఇష్యూ. ప్రజలే కదా, ప్రజలకు ఒకటి ఏదన్నా కల్పించాలని అయితే మేమైతే కోరుకుంటాం మేడం. ఒక ఇల్లు లాంటిది వాళ్ళది గుల్లగొడుతున్నారు అన్నారు కదా మేడం. సో మీరు అంతా సపోర్ట్ చేస్తారు, ఏం చెప్తారు మరి? మేము ఎవరికి సపోర్ట్ చేయము మేడం, న్యాయం గెలవాలనుకున్నారు, ప్రజల పట్ల న్యాయం బాగుందని మీరే అన్నారు కదా. కేసీఆర్ చేసిన అన్యాయం ఏంటి? కేసీఆర్ చేసింది అన్యాయం ఏం లేదు. కాకపోతే మాకంటూ కొన్ని హక్కులు అయితే నేను ఇప్పుడు చూస్తున్నా, నాకు తెలిసిన హయాంలో ఇప్పుడైతే చూస్తున్నా సార్. నేను మేము చూస్తున్నాం ఇప్పుడైతే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుందండి. అవును సార్, కేసీఆర్ గవర్నమెంట్ బాలేదు. అంటే మా ఇప్పుడు వచ్చిన హక్కులతోనే ఇంకా ముందుకు వెళ్తాడని, ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ముందుకు వెళ్తాడేమో అని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నా నేనైతే. కేసీఆర్ వద్దంటున్నారు. అయ్యో మరి వాళ్ళది అది ప్రజలు గెలిపించాలి సార్. నాకేం తెలియదు, ప్రజలలో ఉంది. మన అన్నయ్యని కాదు, ప్రజల పట్ల